R55 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నన్ను నా భర్తను రక్షించండి, ప్రాణహాని ఉంది. కన్నీటి పర్యంతమైన షేక్ జాస్మిన్, వైఫ్ ఆఫ్ షేక్ మీరా. నెల్లూరు రూరల్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ మీరాను డెక్కాస్ రోడ్ ప్రాంతానికి చెందిన షేక్ ఇక్బాల్, సల్మాన్, రియాజ్, యాసిన్ నలుగురు వ్యక్తులు వారు గొడవ పడడమే కాకుండా ఆ సమయంలో ఆటో రిపేర్ కోసం వెళ్లిన షేక్ మీరాను అత్యంత దారుణంగా గాయపరిచారు. ఇదేమని ప్రశ్నించిన కుటుంబ సభ్యులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని తన భర్తను గాయపరిచిన ఆ నలుగురు వ్యక్తులను వెంటనే పోలీసు వారు అదుపులోకి తీసుకొని శిక్షించవలసిందిగా అతని భార్య షేక్ జాస్మిన్ మీడియా ముఖంగా వేడుకున్నారు. जासमीन है, मेरा मर्द नाम शेख मीरा। हाँ से रात को 10 बजे फ़ोन आया तो हाँ से क्या कि कत्ला डाल के गए फ़ोन करे तो हाँ से मैं जाको मतलब हमारे फैमिली बुला ले को जई में जाको देखे स्टम को उन्होंने सीवना दला लेते हैं करते ही हाँ से वो देखना माची ने रौड़ी शीटर को इकबाल इन्हें अब एक जना नियाजू अब एक को सलमान है को बोले हाँ से इन्हें हमें बुलाए फ़ोन हाँ बाम से आए उन्हें काम करता जा हमारे उन्होंने जाते ही तो ऑटो हकाले को हाँ लग ये शेड वो जो है सेट मैकेनिक ने रखो है तो लोग हम बात में लड़े में कर लेते हैं तो वहाँ से हमारे उन्होंने जाए कई को लड़े डाल लेते हैं क्या बात को डाल लेते हैं सो को जय बस हाँ तेरा क्या बीच में को उन्हें ढकल को मार को कैसा करते ऐसा होया सर मेरे हाँ क्या क्या ले असल वो टाइम में मुझे बात ही चाहिए नहीं क्या कि देखो सर मेरे बच्चे ना यूँ हो जाते तीनों भाई बच्चे सर मुझे क्या हो जाना मेरे में तीनों भाई बच्चे मुझे मेरे मर्द को वार्निंग देते हैं मार डालती हूँ भोग डालती हूँ मैं कहना जेल में से आया तो 3 महीने से जेल में से आया कहना मैं मार डालती हूँ भोग डालती हूँ कहते हैं सर ऐसा किधर उसमें डर को जी को ये करना सर मैं किधर जाऊँ मेरे ना यूँ करो पहला मुझे ना यूँ करो ना यूँ करो मुझे మా అన్న పేరు మీరా సార్. మా అన్న ఆటో తోలుకొని వెళ్తుంటే మా అన్న బండి రిపేర్ అయింది సార్. మా అన్న బండి రిపేర్ అవ్వగానే అది ఆటో మెకానిక్ తీసుకొని వెళ్ళి ఆటో మెకానిక్ అబ్బాయితో రిపేర్ చేయించుకుంటా ఉన్నాడు సార్. నియాజు అబ్బాయి పేరు, ఆటో మెకానిక్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి దగ్గర రిపేర్ చేయించుకుంటుంటే మా అన్న ఆ అబ్బాయి ఇద్దరు ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారు. అంత లోపలే వీళ్ళకి కక్షలు ఉన్నాయి. అంత లోపలే ఆ అబ్బాయి పేరు యాసిన్, ఆ అబ్బాయి రౌడీ షీటరు. ఆ అబ్బాయితో పాటు నలుగురు వచ్చారు. ఆ నలుగురు ఆ అబ్బాయి ఆటో మెకానిక్ అబ్బాయిని కొట్టబోయారు. కొడతా ఉంటే మా అన్న అందులో ముందుకొచ్చి ఎందుకురా కొట్టుకుంటున్నారు అని చెప్పి అడిగినందుకు మా అన్నని కత్తితో పొడిచేశారు. పొడిచేసేసినాక ఎట్టంటే తలకాయకి ఇదంతా బొల్లంతా నరికేశారు సార్. నరికేయంగానే అక్కడ వాళ్ళు చూసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేయంగానే వాళ్ళు కుట్లేసేసి బయట పెట్టేశారు సార్ మనిషిని. మా అన్నని మీరా అనే అబ్బాయిని బయట తీసుకొని వచ్చి పెట్టేశారు. మేము అంత లోపలే ఫోన్ చేశారు మాకు, ఇట మీ అన్నకి ఇట అయిందని చెప్పంగానే వెళ్ళాం. మేము వెళ్ళంగానే బయటికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మా అన్న లేడు, బయట కూర్చొని ఉన్నాడు. అదేందని మేము డాక్టర్లోని అడిగితే మేము అడ్మిషన్ ఇవ్వము, మాకు పైనుంచి రికమెండేషన్ వచ్చింది అని చెప్పి పెద్ద డాక్టర్స్ వీళ్ళందరూ చెప్పారు మాకు. అదేంది సార్ మాకు న్యాయం జరగకుండా మీరే ఆ మాట అంటే మేము ఏ హాస్పిటల్కి వెళ్తాం, మేము పేదోళం కదా అని చెప్పి మేము అడిగినందుకు రాత్రి అంతా మమ్మల్ని అసలు మా అన్నని అసలు పట్టించుకోలేదు సార్. రాత్రి అంతా మేము ఆడే కూర్చొని ఉన్నాం, పెద్ద హాస్పిటల్ కాడే కూర్చొని ఉన్నాం. మేము కూర్చొని ఉంటే అసలు రాలే ఏ డాక్టర్ కూడా వచ్చి చూడలేదు మాకు. అంత లోపల మేము మీడియాకి ఎక్కిస్తాము అనగానే పొద్దున పెద్ద ఎస్ఐ సార్ అంటే 5th టౌన్ ఎస్ఐ సార్ వచ్చారు మా దగ్గరికి. వచ్చి ఆయన అడ్మిషన్ చేసి మళ్ళీ అడ్మిట్ చేసి వెళ్ళాడు. ఆయన అడ్మిట్ చేయగానే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు రికమెండేషన్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ పంపించేశారు మాకు. పంపించేసాగానే ఇంకా ఇది జరగదులే అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటే లోపలే మళ్ళీ పెద్ద డాక్టర్ అక్కడి నుంచి బయలుదేరి మా దగ్గరకు వచ్చి లేదేమో మేము ఎట్టో ఒకటి చేస్తామని చెప్పి ముందు ఫ్లోర్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు సార్. చేసినప్పటికీ వాళ్ళు వచ్చి హత్య చేసిన వాళ్ళే ముగ్గురు వచ్చేసారు మా దగ్గరకు. ఒకరికి పోలీస్ స్టేషన్లో పెట్టున్నారు, ముగ్గురు వచ్చి మా దగ్గరికి మీరు కానీ స్టేషన్లోకి వెళ్ళి అదే ఇట్లా జరిగిందని చెప్తే మిమ్మల్ని మేము చంపేస్తాము అని ఆ మాట అన్నారు సార్. మాకు కేసు పెడితే
మా అన్నని ఎంత దూరమైనా చేస్తాము, మేము కానీ బయటికి వస్తే మాత్రం మీ అన్నని వదలము అని చెప్పి భయపెడుతున్నారు సార్ మాని. దాంట్లో ఉండేది సల్మాను, యాసిరు, యక్బాలు, ఇంకోటి నియాజు, వీళ్ళు నలుగురు ఉన్నారు సార్. వీళ్ళు నలుగురికి మాత్రం బయటికి రానివ్వకండి. ఇలాంటి వాళ్ళు ఉంటే రౌడీ షీటర్లు అనే పేరు ఇంకా ఎక్కువ అవుతుంది సార్ వీళ్ళకి. ఇలాంటి వల్ల ఎంతోమంది కడుపుకోత కొడతారు సార్. ఇలాంటి వాళ్ళు బయటికి రానికుండా చేయాలని మేము న్యాయం కోసం వచ్చాను సార్ మీ దగ్గరికి.